నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. సింహరాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండబోతోందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి సలహా సూచనలు మీకు అవసరం అనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి రవి భగవానుడు మీకు తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానానికి వెళ్ళిపోతారు. కుజుడితో బుధుడితో కలిసి ఉంటారు. నవంబర్ 16న మార్పు జరుగుతుంది. అయితే శుక్ర భగవానుడు మీకు తృతీయ స్థానంలోకి నవంబర్ 2న, గురు భగవానుడు 12వ స్థానంలో వ్యయ స్థానంలో మొన్న మధ్యనే రావడం అక్టోబర్ 18న, శని భగవానుడు అష్టమ స్థానంలో, రాహు సప్తమంలో, కేతు మీ రాశి అందే సంచారం. హెల్త్, ఇమ్యూనిటీ, సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే, మీకు ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుంది అని అనుకుంటే, రవి భగవానుడు మీకు మీ రాశి లార్డ్ అయిన రవి భగవానుడు తృతీయ నుంచి చతుర్థానికి బుధ కుజులతో కలిసి వెళ్ళడం జరుగుతోంది. అయితే ఈ బుధ కుజుడితో కలుస్తున్న రవి భగవానుడి యొక్క సంచారము మీకు ఏ రకంగా ఉంటుందో నవంబర్ 16 తర్వాత, నవంబర్ 16 కంటే ముందు మీకు కొంచెము ఇక్కడ మీకు అంటే కొంచెం ఐసైట్ విషయాలు కానివ్వండి, లేకపోతే బాగా సెంటర్లో బాడీలో అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ జనరల్గా రకరకాలుగా వస్తూ ఉంటుంది. కొంతమంది కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి పైన ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి అదే నొప్పి బాగా ఎక్కువైపోతే వెన్నుపూసలో కూడా తన్నుతుంది, విపరీతంగా ఎక్కువైతే అటువంటి పెయిన్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఫుడ్ కూడా చాలా నెమ్మదిగా టైంకి తీసుకుని ఏది కూడా నాన్ స్పైసీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ పెద్దగా ఇంకా అంతకంటే ఎక్కువ జస్ట్ ఫుడ్ నాన్ స్పైసీగా తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే పెద్దగా ఇబ్బంది అంటూ ఏముండదు. ఇక్కడ ఏమన్నా కనబడితే కాస్త మీకు ఒక్కొక్కసారి హెడేక్స్ రావడానికి కానివ్వండి, అల్సర్స్ రావడానికి కానివ్వండి, అంటే వేడి బాయిల్స్ అంటాం కదా, అటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే పెద్దగా ఏమవదు. సో వేడి చేసే పదార్థాల నుంచి దూరంగా ఉంటే మంచిది. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు అవుతారు పంచమాధిపతి. ఆయన మీకు వ్యయస్థానంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్, డిసిప్లిన్ తప్పడం, కాస్త టైం వేస్ట్ ఎక్కువగా అవ్వడం, చేయాల్సిన పని టైంకి అవ్వలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట గురు భగవానుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మీరు ఫైట్ అగేన్స్ట్ ఇట్, అంటే మీకు ఏదైతే అది అవ్వకుండా చేస్తోందో దానికి అగేన్స్ట్గా వెళ్ళి మీరు అది సాధించడానికి ట్రై చేయండి. ఫోకస్ పెట్టండి. బద్ధకంగా ఉంటుంది, లేవండి, పిక్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ పుస్తకాలతో మీకు మీరే కూర్చోబెట్టుకోండి, చక్కగా చదువుకోండి, ఎవరినన్నా హెల్ప్ అడగండి, హెల్ప్ అందుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే ఖచ్చితంగా ఫోకస్ పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే కాస్త మీకు కొంచెం డౌట్గా ఉండడానికి పార్ట్నర్ మీద లాంటివి అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేకపోతే కాస్త దూరాభారాలు పెరగడం, ఒకళ్ళు ఒక చోట ఇంకొకళ్ళు ఇంకో చోట ఉండడం, హఠాత్తుగా ట్రాన్స్ఫర్లు అవ్వడం, లేకపోతే ఒకళ్ళు ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం లాంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ ఇండివిజువల్ స్పెసిఫిక్ హోరోస్కోప్స్ని చూసి ఇంకా బలంగా చెప్పొచ్చు. మ్యారేజ్ హౌస్ని కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి, శని భగవానుడు అష్టమ స్థానంలో గోచారం కాబట్టి ఆయన ప్రస్తుతానికి వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బందిలే. కానీ నవంబర్ 28 దగ్గరలో ఉండగా, నవంబర్ 28 నుంచి ముందుకు వెళ్తుండగా ఇక్కడ ఏమవుతుంది అని కనుక చెప్పుకున్నట్లయితే అక్కడ మళ్ళీ కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం పార్ట్నర్కి, లేకపోతే మనస్పర్ధలు, తగాదాలు, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ ఇటువంటివి ఏమైనా రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అటువంటివి లేకుండా చూసుకోండి. హెల్త్ పరంగా నేను మళ్ళీ ఒక్కానిస్తున్నానండి, దయుంచి జాగ్రత్తగా వినండి. హెల్త్ పరంగా కనుక సింహరాశి వాళ్ళకి ఎవరికైనా సరే మీ లైఫ్ పార్ట్నర్స్కి మీకు థ్రెట్ ఉంది అని అనిపిస్తే ప్లీజ్ దయుంచి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. ప్లీజ్ టేక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అడ్వైస్. అంటే డాక్టర్ల దగ్గరికి, వైద్య నిపుణుల దగ్గరికి తప్పకుండా తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా వాళ్ళ మంచి హస్తవాచితో చక్కగా నయం చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళ సలహా సూచనలు పాటించి వాళ్ళు ఇచ్చే ఆ మందు అంటే ఔషధాలన్నింటినీ కూడా సేవించేసేసి మీరు చక్కగా తీసుకోవాల్సిన ఆహారం, ఫుడ్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా డైట్ పరంగా మీరు తీసుకోండి. శుభం జరుగుతుంది. బట్ ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. ఓకే. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు, శుక్ర భగవానుడు అవుతారు మీకు
నవమ దశమాధిపతులు. అయితే కుజుడు చతుర్థంలో, శుక్రుడు తృతీయంలో. ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఓపెన్ ప్లాట్స్, ల్యాండ్స్ డీలింగ్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్లాట్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ల్యాండ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక్కడ కుజు భగవానుడు దయ వల్ల. అయితే ఇక్కడ కొత్తగా మేము ఏమైనా వెంచర్ స్టార్ట్ చేయొచ్చా, ఆ వెంచర్ ఈ టైంలో ఆల్రెడీ అనుకుంటున్నాము, ఈ టైంలో స్టార్ట్ చేసేయచ్చా, మీ ఇండివిజువల్ హోరోస్కోప్ చూసి కూడా ఖచ్చితంగా అక్కడ మీకు సబబైన టైంలో కూడా చేయించడానికి మీ చేత చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది చూపించుకుని చేస్తే ఇంకా మంచిదని, నేను ఇండివిజువల్ హోరోస్కోప్ చూపించుకుని చేస్తే ఇంకా మంచిదని అంటాను. లేకపోతే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ల్యాండ్స్, కన్స్ట్రక్షన్ బిజినెస్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. సింగర్స్, ఆర్టిస్ట్, డాన్సర్స్, సింగర్స్ ఎస్పెషలీ క్లాసికల్ సింగర్స్, క్లాసికల్ డాన్సర్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కళా నైపుణ్యత్వం పెరగడానికి, దాన్ని బాగా మీరు పెంపొందింప చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సైకాలజిస్ట్, డాక్టర్స్, కాస్మెటాలజిస్ట్, డర్మటాలజిస్ట్ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. రేడియాలజిస్ట్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్స్ మీకు కూడా మీరు చేసే మీ అంటే మీ చక్కటి హస్తవాచి ఉన్న మీ చేతుల్ని ఉపయోగించి దైవత్వాన్ని మీరు పాస్ చేసే మీ ఫింగర్స్లో నుంచి ప్రాణాలు పోసే మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలండి, డాక్టర్స్ అందరికీ కూడా, అండ్ ఆల్ ద మెడికల్ ప్రాక్టీషనర్స్ అవుట్ దేర్. మీరు చేసే ఈ మీ యొక్క ఫీల్డ్లో మీ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ సర్వీస్ని యూజ్ చేసి మీకు గొప్ప పేరు సాధించడానికి నేను చెప్పిన ఈ ఫీల్డ్స్లో, ఈ డొమైన్స్లో మీకు సంపూర్ణ అవకాశాలు ఇక్కడ చాలా చక్కగా కనబడుతున్నాయి. అయితే మీ జన్మ జాతకాన్ని ఇండివిజువల్గా కనుక చూపించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవ ఆరాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ చిన్నపాటి కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి, తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే వినడం, విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన
నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్య దృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మాలలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథములానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.